అల్లు అర్జున్ మీద దారుణమైనటువంటి అటాక్, మానసిక అటాక్, క్యారెక్టర్ అసాసినేషన్, పుష్ప సినిమా మీద అటాక్, ఇది గత 15-20 రోజుల నుండి జరిగినటువంటిది. ఆ తర్వాతన అయిపోయింది సినిమా పతనం అన్నటువంటిది కూడా రాశారు. కాకపోతే వాళ్ళు 667 కోట్లు ఏమో కలెక్షన్ వచ్చింది 3 రోజులు అని చెప్పారు. మరి నిన్నటితో కూడా కలిపితే వాళ్ళు 750 చెప్తారు, 800 చెప్తారో తెలియదు. 1000 కోట్ల రూపాయలు వారంలోనే సంపాదించాలన్నట్టు వాళ్ళ ప్లానింగ్గా ఉంది. అది సక్సెస్ కాదు తెలియదు. వీళ్ళైతే మేము సక్సెస్ అంత లేదు, వాళ్ళు కనీసం 150 కూడా సంపాదించుకోలేదు, ఇదే చెప్తా ఉన్నారు. అయితే ఎప్పుడైతే అల్లు అర్జున్ తాజాగా సక్సెస్ మీట్ సందర్భంగా థ్యాంక్స్ చెప్తూ అందులో భాగంగా అల్లు అర్జును బాబాయ్ అంటూ, అంటే వాస్తవంగా మామయానాల పవన్ కళ్యాణ్కి థ్యాంక్స్ చెప్పడం అన్నటువంటిది ఒక కీలకమైనటువంటి అంశం. దాంతో కొంత సగం మంది సంతృప్తి పడ్డారు, ఇంకా సగం మంది మాత్రం కసితోనే ఉన్నారు. అది పక్కన పెడితే ఈలోపు మంచు కుటుంబాన్ని టార్గెట్ చేస్తాం అనేది ఫస్ట్ నుంచి ఉంది. అది ఎందుకంటే మోహన్ బాబుకి ఫ్యాన్స్కి మోహన్ బాబుకి మెగా కుటుంబం నచ్చదు. దానివల్ల వాస్తవంగా ఇద్దరు బాగానే ఉంటారు, కానీ వాళ్ళిద్దరి మధ్యన కూడా అంతర్లీనంగా కాదు బహిరంగంగానే ఒక స్పర్ధ ఉందన్నది పలు సంగతుల సందర్భంగా కనబడుతోంది, పలు ఉపన్యాసాల సందర్భంగా. ఇప్పుడు వచ్చేటప్పటికి మోహన్ బాబు తాజాగా వాళ్ళ అబ్బాయికి సంబంధించిన మనోజ్కి మోహన్ బాబు గొడవ ఇష్యూ ఒకటైతే ఇప్పుడు అదొకటి ట్రోల్ చేస్తున్నారు. దాంట్లో భాగంగా ఏదైతే తన సినిమా రాబోయేటటువంటి సినిమాని టార్గెట్ చేస్తున్నారు. అది కన్నప్ప పేరుతో ఒక అద్భుతమైనటువంటి సినిమా తీశాను, అది పాన్ ఇండియా సినిమా అని చెప్తున్నటువంటి నేపథ్యంలో ఆ సినిమాని టార్గెట్ చేస్తూ నెగిటివ్ టాక్ క్రియేట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. మరి దాన్ని ఎదుర్కోగలిగినటువంటిది వాస్తవంగా మనోజ్కి విష్ణుకి మంచి టీమే ఉంది, సోషల్ మీడియా టీం. వాళ్ళు ఎలాంటి సమాధానం చెప్తారో చూడాలి.